దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరింత బరితెగించారు. సాక్షులను బెదిరించి భయపెట్టిన కేసులో ఆయన బెయిల్ రద్దయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. కేసులో కీలకమైన సాక్షులను తన మనుషుల ద్వారా బెదిరించి చర్యలకు పాల్పడుతున్నారని తెలిసింది. అనంతబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండేలా బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మారాక ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా బెదిరిస్తున్నారు. హత్య కేసులో కారు యజమాని అయిన మహిళను కీలక సాక్షిగా చేర్చారు. త్వరలో ఆమె సాక్ష్యం చెప్పాల్సి రావడంతో ఆమె భర్తను దారికి తెచ్చుకునేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రలోభాలకు దిగారు. ఈయనకు అనంతబాబుతో బంధుత్వం కలిగిన ఓ పార్టీ నేత కూడా తోడయ్యారు. వీరిద్దరూ సదరు సాక్షిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. హత్య కేసులో 50వ సాక్షి నుంచి 79వ సాక్షి వరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇప్పుడు వీరిని సైతం సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తున్నారు. వీరికి నగదు ఆఫర్ ఇస్తున్నారు. దీంతో కేసు విచారణలో వీరందరి సాక్ష్యం చాలా కీలకం కావడంతో వారిని బెదిరించి దారికి తెచ్చుకునేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు.